ఈ వీడియోలో మనం పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమేం పనులు చేస్తారో చూద్దాం. అయితే వాకిట్లో కల్లాపి చల్లడం, పెండ జల్లడం, సాన్పి జల్లడం అనే పేర్లు ఉంటాయి కదా, అది సాన్పి చల్లే ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ సాన్పి చల్లాలంటే ఒక బకెట్లో పెండ తీసుకొని వాటర్ వేసి బాగా దాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తే అది మంచిగా అవుతుంది. ఇంకా మనం వాకిట్లో వేస్తే కూడా గ్రీన్ కలర్ మంచిగా కనిపించడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా మనం సాన్పి అయితే వేసుకోవాలి. వేసుకుంటే అసలు ఆకిలి ఎంత బాగుంటుందంటే అసలు ఈ ఇంటి వాకిలిని చూసి ఇల్లాలి గుణం తెలుసుకోవచ్చు అంటారు కదా, దానికి ఇది ఒక మంచి సామెత కింద చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క వాకిలి ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ఇల్లాలి యొక్క గుణాలు, లక్షణాలు కూడా అంతే బాగుంటాయని మనం గ్రహించవచ్చు. ఈ విధంగా మొత్తానికైతే ఫస్ట్ ఘట్టం ఊర్లో సాన్పి ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇండ్లకి వెళ్ళి ఇండ్లు అలికే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి మా ఆకిలి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పేడ అవసరపడుతుంది. మేమైతే ప్రతి వీక్లీ 2 times అట్లా అమావాస్య పున్నాలకి ఈ విధంగా సాన్పి వేసుకోవడం జరుగుతుంది. మీలో కూడా ఎంతమంది ఈ విధంగా వేస్తారు, ఇదంటే ఎంతమందికి ఇష్టంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నో పిచ్చి పిచ్చి వీడియోలకు లైక్, షేర్లు చేస్తుంటారు, కానీ ఇలాంటి వీడియోస్కి మాత్రం లైక్, షేర్ చెయ్యరు. వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడాలని కోరుకుంటున్నామండి. ఈ విధంగా మొత్తానికైతే మా వాకిలు చూసిరు కదా, అటు సైడు ఇటు సైడు 4-5 బకెట్ల సాన్పి అన్నది పట్టడం జరుగుతుంది. కాబట్టి నేను మొత్తానికైతే కంప్లీట్ చేసేసిన. ఇక చలికాలం అసలు వెయ్యాలంటే అందరికీ కూడా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది, కానీ చలికాలం, ఎండాకాలం, వానకాలం ఏ కాలం అయితే ఏముంది, మన పని మనం చేసుకున్నదాకా తప్పదు, లేదంటే గలీజ్గా అనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి ఇంకేంది కంప్లీట్ కావడం జరిగింది. చాలా ఎక్కువ ఉందని నేను కొంచెం ఎండ వచ్చిన తర్వాత సాన్పి వేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, అలికే ప్రోగ్రామ్ అండి ఇది. మేము కొత్త పొయ్యి వేసినామని చెప్పింటి కదా ఇంతకుముందు వీడియోలో, కాబట్టి ఆ పొయ్యిని అలికి దానికి మంచిగా ముగ్గు పెట్టుకొని మనం వంట చేసుకుంటే లక్ష్మీదేవి అన్నది కరుణిస్తుంది. ఆ తినే వంటలో మొత్తం మంచి గుడ్ వైబ్రేషన్స్ ఉంటాయని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళు నమ్ముతారండి. గ్యాస్ పొయ్యి మీద ఉడకబెట్టుకొని తింటే అంత హెల్తీగా ఉండదు అని నా యొక్క ఒపీనియన్. రకరకాల కట్టెల నుంచి వచ్చేటటువంటి మంచి ఆ పొగ, దాని యొక్క వేడి, ఉష్ణం వల్ల వంట కూడా ఎంతో రుచికరంగా, ఎంతో అద్భుతంగా అవుతుంది. అది వేప కట్టెలు, తుమ్మ కట్టెలు, రకరకాల కట్టెలు ఉంటాయి కదా, ప్రతి కట్టెకు ఒక గుణం ఉంటుంది. కాబట్టి ఆ కట్టెలతో వండినటువంటి వంటను తినడం వల్ల మన జీర్ణశక్తి, జీర్ణక్రియ అన్నది మంచిగా పనిచేస్తుంది. మొత్తానికి మా పొయ్యినైతే ఈ విధంగా నేను అలంకరించుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు పొయ్యి ఉన్న వాళ్ళు ఈ విధంగానే చేసుకుంటారు. గ్యాస్ పొయ్యిది ఏముందండి, తూడవడం, వండడం గదే ఉంటుంది. కానీ చూడండి, కొంచెం ప్రాసెస్ ఎక్కువ, కానీ చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్లకు బొట్టు ఎంత అందంగా ఉంటుందో మన పొయ్యికి ముగ్గు పెడితే అంత అద్భుతంగా అనిపిస్తుంది. చూస్తుంటే కళ్ళు అటు తిప్పుకోవాలనిపించనంత మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. ఇదైతే నాకు అలా అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయగలరు. ఈ విధంగా మొత్తానికైతే పొద్దుట లేచిన దగ్గర నుంచి ఇంకా ఊర్లో ఉండే ఆడవాళ్ళకి పని అంటే మసల సందు లేకుంటుంది అనుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, అసలు తీరిక లేనట్టు పనిలో నిమగ్నం కావడం జరుగుతుంది. నేనైతే మా పొయ్యిని ఈ విధంగా అలంకరించుకున్నా. మరి మీరు ఏ విధంగా అలంకరించుకుంటారో మెసేజ్ చేయండి. ప్లీజ్ లైక్